ఏంటది పనిచేసే వాళ్ళు ఎంత ఉన్నారు? వ్యాపారం తగ్గిపోయిందే పూర్తి నష్టం. మంగళ షాప్ ఎవరిదిమ్మా? ఎంత బాడిగా? ఎంతమంది పనిచేస్తారు? ఈ 4-5 నెలల నుంచి తగ్గిపోయిందే వ్యాపారం పూర్తి? ఇబ్బందిగా ఉందే మీకు? ఆలస్యం చేస్తున్నారు కదా ఇల్లు, అదే కదా మీ బాధ? బాగుంటుంది. 5-6 నెలలుగా డిస్టర్బెన్స్ ఉంది. ఎవరి మంత్ మీకు లాసే అంటే ఎందుకంటే వర్క్ మనకు జరుగుతాయి ఇక్కడ లోపలికి వస్తూ ఉంటే కస్టమర్లు ఎక్కడానికి దిగడానికి కూడా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. దానికోసం వచ్చినాం. స్పీడ్గా జరిగితే ఇంకా మనకు దానికోసం వచ్చినాం. కదిలియాలనే మేము ప్రతిపక్షంలో ఉండే వాళ్ళం సోలకాలు తీసుకున్నట్టంటే ఇలా ఏమైనా సులుకు తగులుతుందేమని మీకోసం వచ్చినాం. ఏంది ఇది? ఆ పక్క పూర్తిందిలే. స్టాక్ వచ్చినా కూడా అక్కడెక్కడో ఆపుకొని ట్రాన్స్పోర్ట్ సెకండ్ ట్రాన్స్పోర్ట్ ఎంతమంది పనిచేస్తున్నారు? 18 మంది. 2 లక్షలు బాడిగా 18 జీతాలు అంటే ఒక 4-5 లక్షల జీతాలు, కరెంటు బిల్లు అంతా ఒక 7-8 లక్షలు ఖర్చు వస్తుంది. ఈజీగా వస్తుంది. అది మెయింటెనెన్స్ కావాలంటే మనకి వ్యాపారం లేకపోతే ప్రతి నెల 5-6 లక్షలు నష్టం వస్తుంది. సంవత్సరం అంటే 60 లక్షలు. వీళ్ళు సంవత్సరం చేస్తారు. ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. ఇది 4వ తారీఖు. దానికి మీకు అసౌకర్యంగా ఉంది వ్యాపారస్తులకు, ప్రజలకు అని చెప్పి వచ్చినాం మేము. కనీసం మేమన్నా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళమన్నా వచ్చి గట్టిగా మాట్లాడము, అధికారులతో మాట్లాడము, ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడితే కొద్దిగా ఏదైనా కదలికి వస్తుందేమో అధికారులు, కాంట్రాక్టర్లు అని చెప్పి. ఇంకా ఏదైనా అంతో ఇంతో కొద్దిగా కదలికి వచ్చి ఏదైనా రావాలంటే మేము ఇట్లా బయటకు వచ్చి ఏదైనా కొద్దిగా మీకోసం చేస్తే గుడిలో నెల్లమేలన్నట్టు మేమైతే మీకోసం వచ్చినాం. ఇంతసేపు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ సేవకులమైన మేము ఏ రోడ్డులో అయితే ఇప్పుడు నడుస్తూ పోయినామో, ఇప్పుడు ఎక్కడైతే మేము కూర్చొని మాట్లాడుతున్నామో ఇదంతా కూడా మైదుకూరు రోడ్డు, కొత్త బస్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మైదుకూరుకు పోయే రోడ్డు. ఈ రోడ్డును అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఆయన కుమారుడు కొండారెడ్డి, ఆయన ఈ కాంట్రాక్ట్ తీసుకున్నది. ఆయన బినామీ వర్లపాడు మహేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, వారు ఈ పని చేస్తున్నారు. ప్రజలారా ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే కనుక కొత్త బస్టాండ్ దగ్గర నుంచి రిలయన్స్ పెట్రోల్ బంకు వరకు 585 మీటర్ల దూరం. ప్రజలారా అంటే అర్ధ కిలోమీటరు, కేవలం అర్ధ కిలోమీటరు. ఈ 585 మీటర్లకు సంబంధించి పని యొక్క అంచనా మొత్తం 5 కోట్ల రూపాయలు. సిమెంట్ రోడ్డు, ఒకవైపు ఏమో 1600 మీటర్లు బీటీ రోడ్డు, సెంటర్లో డివైడర్ వస్తుంది. 5 కోట్ల రూపాయల విలువ కలిగిన ఈ పనిని నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి చేస్తున్నాడు కాబట్టి 4.95% ఎక్సెస్, అంటే 22,50,000 రూపాయలు ఎగస్ట్రా. జనరల్గా ఎక్కడైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారము కాంట్రాక్ట్ చేసే విధానం మీ అందరికీ తెలుసు. ప్రజలారా టెండర్కు అందరూ పాల్గొంటారు. కాంట్రాక్టర్లు 1,00,000 రూపాయలు పని చేయాల్సి ఉంటే నేను 96,000 చేస్తానని చెప్పి టెండర్ వేస్తా. అన్న ప్రభాకర్ అన్న 93,000 వేస్తాడు, సుబ్బారెడ్డి అన్న 91,000 వేస్తాడు. 91,000 వేసిన సుబ్బారెడ్డి అన్నకు 1,00,000 రూపాయల పని ఇస్తారు. ఇది టెండర్ విధానం. దీనివలన ప్రభుత్వానికి, ఖజానాకు డబ్బు ఆదా. ఇది ఎక్కడైనా టెండర్ ప్రక్రియ 1 కోటి రూపాయలు పని చేస్తున్నామంటే ఒక 10% లెస్సుకు పోయిందంటే కనుక ఓ 10 లక్షలు ప్రభుత్వానికి మిగిలిందని. కానీ ప్రొద్దుటూరు మన పట్టణంలో మాత్రం నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ పని చేసినా ప్రజలారా
ఎక్కడ పని చేసినా పట్టణంలో కానీ ఏ పల్లెలో కానీ అది రోడ్డు అయినా కాలువైనా మోరి అయినా బిల్డింగ్ అయినా కాలేజ్ అయినా ఏదైనా సరే ఎమ్మెల్యే కొడుకే చేస్తాడు. కాంట్రాక్ట్ వర్క్ మొదలు పెట్టగలిగే అగ్రిమెంట్ నాటికే 22,50,000 రూపాయలు ప్రజల డబ్బును ప్రభుత్వం దగ్గర నుంచి కొండారెడ్డి గారు ఎమ్మెల్యే కొడుకు తీసుకుంటాడు. రెండవది పని మొదలు పెడతారు. ఈ పని అత్యంత నాసిరకంగా చేస్తారు. నేను చెప్పేది వారిపై అసూయతోనో వారు నా రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి సరిపోకుండా ఉండడం చేత నిందలు వేయడమో కాదు ప్రజలారా. నేను మనసా వాచే కర్మేనా నేను చెప్తా ఉన్నా మీకు. తప్పు వరదరాజిరెడ్డి గారు వారి కుమారుడు తప్పు చేయకపోతే తప్పు చేసిరాడని చెప్పి నా రాజకీయ ప్రయోజనం కోసం విమర్శలు చేసే బలహీనమైన మనస్తత్వం ఉండేవాడు కాదు మీ రాచమల్లో. బలమైనటువంటి హృదయం కలిగిన వాడు. మంచి అయితే మంచి చెప్తా వాళ్ళను, చెడైతే చెడు చెప్తా. వారు ఏమనుకుంటారన్నది నాకు ప్రధానం కాదు. మీరు నన్ను ఏ విధంగా స్వీకరిస్తారు నా మాటనన్నదే నాకు ప్రధానం. అత్యంత నాసిరకంగా చేస్తారు ప్రజలారా. ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నారు కొంచెం దూరం. ఇప్పుడు మేము గమనించినాం, ఇంకా పూర్తి మట్ట ఆరలేదంటారు మన భాషలో. ఇంకా మట్ట ఆరలే కదరా సోమి అంటాం. ఇంకా క్యూరింగ్ చేసేది అయిపోలే, పగులు కనపచ్చనాయి. బంగారెడ్డి చెప్తున్నాడు, కాంట్రాక్ట్ ఫీల్డ్ సంబంధం ఉండేవాడు. ప్రభాకర్ అన్న చెప్తున్నాడు, ఇది ఓపెన్ అయిపోయి ట్రాఫిక్ కన్నా తిరిగితే వెహికల్లు లారీలు బస్సులు తిరిగితే కొత్త బస్ స్టాండ్ నుంచి బస్సులు పోతే ఈ రోడ్డు 6 నెలలు కూడా ఉండదు బావా అంటున్నాడు బంగారెడ్డి. పగులు కనపస్తున్నాయి అంటే కలపాల్సినంత సిమెంటును కలపాల్సినంత కంకరను కలపకుండా ఇసుకను బూడిదను మరొకదాన్ని కలిపి చేస్తే డబ్బు కోసం పనులు ఇట్టే ఉంటాయి నాశరకంగా. ఒకవేళ ఇది నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఈ మధ్య కాలంలోనే రెడ్డి గారు పుట్టిపాడు రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినారు. పుట్టిపాడు రోడ్డు ఏమన్నా పుట్టిపాడు రోడ్డే పోదామంటే ప్రెస్సులు పిలుచుకొని చూపిస్తాను నేను. బేసి 2 నెలలు కాలే. ఆ రోడ్డు ఉందో పోయిందో రేపు చూపిస్తా ప్రజలారా మీకు. రేపు చూపిస్తా. 2 నెలలు కాలే, ప్రజలు సీదరించుకుంటున్నారు. అంత నాసిరకంగా వేసినారు. ఈ రోడ్డు కూడా అంత నాసిరకంగా. అంటే 5 కోట్ల రూపాయల పనికి 22,50,000 రూపాయలు ప్రజల సొమ్మును ప్రభుత్వం దగ్గర నుంచి అప్పనంగా తీసుకోవడం, 5 కోట్ల పనిని నాసిరకంగా చేసి ఓ 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, సింగిల్ టెండర్ వేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ప్రభుత్వ ఖజానాకు బొక్క వేయడం. అంత వెరసి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే కుమారునికి లాభం, ప్రజలకు వ్యాపారస్తులకు తీవ్రమైనటువంటి నష్టం, అసౌకర్యం. వ్యాపారస్తుల గురించే మాట్లాడదాం. ఆ మోటు నుంచి ఈ మోటు వరకు నేను షాపులు ఎంచుకుంటూ వచ్చినా 124 ఉన్నాయి. ఒక్కొక్క షాపుకు 40,000 రూపాయల దగ్గర నుంచి 2 లక్షల రూపాయల వరకు బాడిగ చెల్లిస్తున్నారు. అది సోనో విజన్ 2 లక్షల రూపాయలు దానికి బాడిగ. 18 మంది పనిచేస్తున్నారు. 4-5 లక్షలు జీతాలు ఇవ్వాలా. కరెంటు బిల్లు మెయింటెనెన్సు నెలకు ఒక 8 నుంచి 10 లక్షలు కట్టుతుంది. వాళ్ళని అంగట్లో ఏమైనా అడిగినా వ్యాపారం ఉంది అని వాళ్ళు చెప్పిన మాట ఏం తెలుసునా, వ్యాపారం లేని మాట దేవుడు ఎరుగన్నా, ఉన్నమాట జీరో అయిపోయింది. కనీసం నా షాపుకు సరుకు వస్తే, టీవీలు కానీ ఫ్రిడ్జులు కానీ వస్తే బండి ఇక్కడికి వచ్చేదానికి లేకుండా ఒక పక్క ఓపెన్ చేసి ఒక పక్క క్లోజ్ చేస్తే కన్నా పని జరుగుతూ ఉంటే కనీసం సరుకన్నా లోపలికి దించుకుంటుండేదంటే అది 2 పక్కల క్లోజ్ చేసి పారేసినారు. సరుకు వచ్చేదానికి కూడా అవకాశం లేదు. ఒక 300 మీటర్ల అవతల పక్కనో 400 మీటర్ల అవతల పక్కనో బండి నిలబెట్టుకొని మనుషులను పెట్టుకొని మోసగచ్చుకొని లోపల పెట్టుకోవాలా. నెలకు ఎంత నష్టం వస్తుంది వ్యాపారం ఏమైనా అడిగితే, అప్పుడు రూపాయి జరిగే వ్యాపారం అంటే అప్పుడు 100% జరిగే వ్యాపారం 20% జరుగుతుందంట. 80% వ్యాపారాలు నిర్వీర్యమైపోయినాయి. 20% మాత్రమే వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ జీతభత్యాలు, బాడుగలు, కరెంటు బిల్లులు మాత్రం 100% వ్యాపారస్తుడు చెల్లించాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నంద్యాల వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే గారి కుమారుడు చేస్తాండే ఈ రోడ్డు పని వలన వారికి 4-5 కోట్ల రూపాయలు లాభం చేకూరిస్తే, లేకుంటే 2-3 కోట్ల రూపాయలు లాభం చేకూరితే, ప్రజలకు మాత్రం పని అయిపోయేతలకి 50 కోట్ల రూపాయలు వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది. ఇది వీళ్ళు వ్యాపారస్తుల యొక్క ఆర్థిక భద్రతకు ఎన్నికలప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీ. వ్యాపారస్తులను సంరక్షిస్తామని చెప్పిన మాట ఇది. ఈ రోడ్డులో ఎవరు తిరగాలన్నా కానీ ప్రజలారా, తలకు మాత్రం హెల్మెట్ ఉండాలా, మూతికి మాత్రం మాస్క్ ఉండాలా. మూతికి మాస్క్ లేకపోతే మీకు రోగాలు వస్తాయి. దుమ్ముకు, ధూళికి, సిమెంటుకు అంత గలీజ్గా అసహ్యకరంగా.
తలకి హెల్మెట్ లేకపోతే మాత్రం ఈ గతుకుల రోడ్డులు అసౌకర్య రోడ్ల కింద పడి దెబ్బలు తగిలే ప్రమాదం, చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త. మేము అభివృద్ధి పనికి ఎప్పుడూ ఆటంకం కాదు ప్రజలారా. నిజాయితీగా మాట్లాడాలా అంటే వాళ్ళు అంగీకరించకపోయినా ప్రజలు మీరే అంగీకరిస్తారు. ఈ ఊరికి అభివృద్ధిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మా తరఫున మా పార్టీ తరఫున ఉండబడిన చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ మేము అభివృద్ధిని పరిచయం చేసినాం, వేగవంతంగా చేసినాం. ఏ అంగడోనితో ₹1 లెక్క తీసుకోలే. ఎక్కడ కాలువ సొట్టలు బిట్టలు నాగుపాము నాట్యం ఆడినట్టు ఆడిపీలే. బస్టాండ్ దగ్గర 1 సంవత్సరం కిందట మొదలు పెడితే ఆనాటి సర్పంచ్ ఆయన రూములేమో తప్పించినాడు. ఇంకా ఎవరు 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు అంగడికి లెక్కిస్తే ఆ అంగడి తప్పించి నాగుపాము తిరిగినట్టు కాలువ తిరుగుతుంది. అంటే కరెంటు పోల యొక్క వరుస క్రమము సక్రమంగా లేదు, కాలువ యొక్క స్ట్రైట్గా ఉండే విధానం సక్రమంగా లేదు, రోడ్డు నాసిరకంగా వేస్తారు. ఇన్ని అసౌకర్యాలు ప్రజలకు కల్పించి మరి వారు సుధపూస మాటలు మాట్లాడే పరిస్థితి మాట్లాడుతున్నారు. అంతా విరసి ఆ పక్క ఈ పక్క రోడ్డు వేసి కాలువను పూర్తి చేసి ఆ పక్క 1600 మీటర్లు బీటీ రోడ్డు వేసి సినియపు దగ్గర నుంచి బస్టాండ్ వరకు చేసి ఆ బస్టాండ్ కాడ బస్సులు బయటకు వచ్చి ఇదంతా జరగాలంటే వ్యాపారస్తులారా, ప్రజలారా, వీళ్ళు సంవత్సరం చేస్తారు. ఇప్పుడు 6 నెలలు చేసినారు, ఇంకొక 6 నెలలు చేసినా మొగోళ్ళే వీళ్ళు. మరి ఈ పెద్ద మనిషికి ఎందుకు ఓటేసినారో నాకు తెలియదు కానీ ప్రజలారా, మీకు బాధ ఉందో బాధ లేదో నాకు తెలియదు కానీ మీకు జరుగుతాండే ఇబ్బందికి, వీళ్ళు చేస్తాండే అన్యాయం పనులకైతే మాత్రం ఓటమి చెందిన నాకే బాధ కలుగుతూ ఉంది. మీరు ఎందుకు వేసినారో నాకు తెలియదు, మరి నాకు ఎందుకు వేయలేదో నాకు తెలియదు, ఈ పెద్ద మనిషికి ఎందుకు వేసినారో నాకు తెలియదు. మేము గెలిచినా ఓడినా చెప్తాను కదా, ప్రజా జీవితంలోనే ఉంటాం. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మీ బాగోగుల గురించే మేము ప్రశ్నిస్తాం, మీ బాగోగుల గురించి ఉద్యమాలు చేస్తాం, మీ బాగోగుల గురించే కేసులు పెట్టించుకుంటాం, మీ బాగోగుల కోసమే కోర్టు కూడా తిరుగుతాం. మాకు చివరి వరకు మీ యొక్క క్షేమం, మీ యొక్క ఆర్థిక భద్రత, మీ యొక్క శాంతియుత వాతావరణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం వారికి లక్ష్యం. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.